హాయ్ ఫ్రెండ్స్, మన జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సైకిల్ 6 ఈ 2024లో డ్యూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. సో దీనికి సంబంధించి మన జీడిఎస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఈ మధ్యనే మన డైరెక్టరేట్ నుంచి అన్ని సర్కిల్ ఆఫీసర్స్కి ఇలాంటి ఒక లెటర్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో వారు ఏం చేస్తున్నారంటే ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి కొంత రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటిని సరిదిద్దడానికి మీ యొక్క సూచనలు సలహాలు తెలియచేయండి అని ప్రతి ఒక్క సర్కిల్స్కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో వాళ్ళు వివరంగా ఏం చెప్తున్నారంటే 2023లో 2 జీడిఎస్ నోటిఫికేషన్లు ఇచ్చాం, అలాగే ఒక స్పెషల్ జీడిఎస్ నోటిఫికేషన్ కూడా మేలో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి 1 by 1 లిస్టులన్నీ కూడా ఇస్తూ వస్తున్నాం. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా 4 సైకిల్స్లో ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్స్ని కూడా ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. డివిజన్ లెవెల్లో కావచ్చు, అలాగే సిఈపిటి వారికి ఇలాంటి వారికి చాలా కరెక్షన్స్ వచ్చి వాటన్నిటిని కరెక్షన్ చేయడము, సో ఇలాంటి ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీనిపైన కొంత రివైజ్డ్ ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిపైన మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వండి అని ఇలాంటి ఒక లెటర్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి మామూలుగా అయితే ఒక సంవత్సరానికి జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి 2 జీడిఎస్ నోటిఫికేషన్లు ఉంటాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ 4 సార్లు ఉంటాయి ఫ్రెండ్స్. సో మార్చి, జూను, సెప్టెంబర్, అలాగే డిసెంబర్. సో ఇలా ఇవన్నీ జరగడం వల్ల ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని వీటిపైన మీ యొక్క సలహాలను పంపించమని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇందులో మొట్టమొదటి చూసినట్లయితే ఒక సంవత్సరంలో 2 జీడిఎస్ నోటిఫికేషన్లు అవసరమా అవసరం లేదా అంటే హాఫ్ ఇయర్లీ వన్స్, జనవరిలో 1, జూలైలో 1 అవసరమా లేదా, సంవత్సరానికి 1 కండక్ట్ చేస్తే సరిపోతుందా అనే దానిపైన వ్యూస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. తర్వాత కొన్ని స్పెల్లింగ్స్, ఇప్పటి వరకు మన జీడిఎస్ ఆన్లైన్ నోటిఫికేషన్ చూసినప్పుడు అప్లికెంట్ యొక్క పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా సరే రిజెక్ట్ చేయమని చెప్పి ఇప్పటి వరకు ఆర్డర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది కరెక్టా, లేకపోతే కొంచెం మైనర్గా ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఉంటే అవి యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, దానిపైన మీ యొక్క వ్యూస్ను తెలియజేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కొంతమంది మేము వస్తామని చెప్తారు. సో ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోతుంది, సెకండ్ వెరిఫికేషన్ కూడా అవుతుంది, ఆ తర్వాత వద్దు అనుకుంటారు, వాళ్ళు రాకుండా ఉండడం, అలాగా పోస్టులన్నిటి కూడా ఒక్కొక్కసారి సెలెక్ట్ అయిపోయి తర్వాత రాకుండా, ట్రైనింగ్కి అటెండ్ కాకుండా పోస్ట్ పోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వారి పోస్టులు అనేటువంటివి అలాగే వేకెంట్గా ఉండిపోతాయి ఫ్రెండ్స్. సో అలాంటి వాటి పరిస్థితుల్లో ఏం చేయాలి, సో దీనిపైన కూడా సలహాలు అడుగుతున్నారు. ఇక అలాగే లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్ మనకి. సో 10th క్లాస్ లోపల వారు లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది చదివి ఉండాలి అని. సో అది సేమ్ బోర్డులో ఉండాలా లేక ఎక్కడ చదివినా సరిపోతుందా అనే దానిపైన అడుగుతున్నారు. అలాగే ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కన్సిడర్ చేసేటప్పుడు మనము ఈ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి కండిషన్ని ఫాలో అవ్వట్లేదు. సో ఈ లోకల్ లాంగ్వేజ్ ఉండడం వల్ల ఎక్కడెక్కడో పోయి జాయిన్ అయిపోతున్నారు. సో అక్కడి నుంచి తిరిగి ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఆ లోకల్ లాంగ్వేజ్ని పాటించడం లేదు. ఇది కరెక్ట్ అయిన మార్గమేనా, లేదా ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి అనేటువంటి కండిషన్ని ఉంచాలనా అనే దానిపైన వ్యూస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు అయితే మనం జీడిఎస్ ఆన్లైన్కి అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది సరిపోతుందా, లేకపోతే ఏదన్నా అట్లీస్ట్ ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా ఏదైనా ఐడెంటిటీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాటిని ఏదన్నా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనే దానిపైన కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక మరొక విషయం ఏంటంటే కొంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎంగేజింగ్ అథారిటీస్ వారు కొన్ని ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మో లేదని రిజెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆ సర్టిఫికేట్ అనేటువంటిది వ్యాలిడిటీలో లేదని, అలాంటి పరిస్థితుల్లో వెంటనే రిజెక్ట్ చేయమని చెప్పి ఇప్పటి వరకు ఆర్డర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలా కాకుండా ఇకపై మీదట వారికి ఏదన్నా ఒక 1 month టైం కానీ అలాంటివి ఏమైనా ఇవ్వచ్చా, కరెక్ట్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి, కరెక్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడానికి అనే దానిపైన కూడా వ్యూస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సర్కిల్ ఆఫీస్ వారి యొక్క వ్యూస్ని పంపించడానికి చివరి తేదీ 21st January 2024 ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క విధమైనటువంటి వ్యూస్ పంపించినట్టుగా తెలిసి వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే ఈ జీడిఎస్ నోటిఫికేషన్ అనేటువంటిది జనవరిలో ఇవ్వలేకపోయారు ఫ్రెండ్స్. అయితే రాబోయే రోజుల్లో ఎప్పుడు వస్తుంది అనే దానిపైన మన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మనకి అతి త్వరలోనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్.